వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు వేద పారాయణాన్ని నిలిపివేయాలనే కుట్రలో ఉన్నాయని తీవ్ర ఆరోపణ చేశారు. ఇది పౌరాణిక సాంప్రదాయాలపై అత్యంత అపవిత్ర చర్యగా అభివర్ణించారు. జూన్ 20న మీడియాతో మాట్లాడిన భూమన టీటీడీకి చెందిన ఓ సీనియర్ అధికారి ఇటీవల వేద పారాయణాన్ని సమయం వృధా అని వ్యాఖ్యానించారని ఆరోపించారు. వేద ధర్మాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న వారే ఇలా కామెంట్లు చేయడం బాధాకరమన్నారు. ఇంకా ఆయన చెప్పిన విషయాల్లో ప్రధానంగా కొత్త పాలనలో టీటీడీ అధికారులు పూజారులను శారీరక తనిఖీలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పూజారులపై ఈ రకమైన నిబంధనలు మోపడం అన్యాయమని వ్యాఖ్యానించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే భక్తులకు త్వరగా దర్శనం కలుగుతుందన్న మాటలు కేవలం లిప్ సర్వీసెస్ మాత్రమేనని భూమన ఎద్దేవా చేశారు. భక్తులను క్యూ లైన్లకే అనుమతించకుండా తక్కువ రద్దీగా చూపించాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ ఆరోపణలపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. వేద పారాయణం ఆపాలన్న ఏ ఆలోచన ఏమీ ప్రభుత్వానికి లేదని, అలాంటి విమర్శలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. పూజారులపై శారీరక తనిఖీలు జరుగుతున్నాయని చేసే ఆరోపణల్ని టీటీడీ ఖండించింది. పరాకమని కరెన్సీ లెక్కింపు కేంద్రంలో ఉద్యోగుల శారీరక తనిఖీ అనేది చాలా కాలంగా అమలులో ఉన్న నిబంధన అని, 2023లో జరిగిన ఒక ఘటన తర్వాత దానికి సంబంధించిన నియమావళిని ఇంకా కఠినంగా అమలు చేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.